ఆర్ఎస్ ప్రవీణ్ ఏమంటుండు జర ఇన్నుండ్రి దేవాలయం యొక్క చైర్మన్ కనీసం ప్రశ్నించడానికి కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తలేరంటే ఇంకెక్కడ ఉంది? మరి ముఖ్యమంత్రి గారు మీరేమన్నా రివ్యూ చేస్తున్నారా ఈ కేర్ నేరాలను? 5 మర్డర్లు 2 అటెంప్ట్ మర్డర్లు 24 గంటల్లోనే అవుతున్నాయి అంటే మీరు ఎప్పుడైనా అధికారులను పిలిపించి అడిగినరా? ఎందుకు నాగర్ కర్నూలు జిల్లాలో ఇట్లా అవుతున్నాయి? అచ్చంపేటలో గువ్వల బాలరాజు గారు మాజీ విప్ గారి ప్రాంతంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద ఘోరంగా దాడులు జరుగుతూ ఉన్నాయి? అదే విధంగా నిన్నగాక ఒక వారం రోజుల క్రితం కడతాలలో డబుల్ మర్డర్ జరిగింది ఘోరంగా. పక్కనే కడతాలలో ఆమన్గాలు గువ్వల బాలరాజు మీద అన్యాయం కేసులు అంటారు. ఆయన ఎన్ని పెట్టుంటే జర పోయి చూసుకోపో కాంగ్రెస్ వాళ్ళ మీద. మీరు మొత్తం రాష్ట్రం అంతటా కాంగ్రెస్ వాళ్ళు ఏదన్నా పిలిపిస్తే మా ఇళ్ళ ముంగడ పోలీసు వాళ్ళు వచ్చి నిలబడుతుండే 6 గంటల సంది మమ్మల్ని ఇళ్ళకి బయటికి వెళ్ళనియకుండా. ఈయనంట గువ్వల బాలరాజుని పోలీస్ కేసులు పెడుతున్నామని చెప్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్. అరే ఉండాలి మీలతో మిత్రులారా. ఈయన ఏమంటుండు, మర్డర్లు అవుతున్నాయి, రేపులు అవుతున్నాయి, ఆరు పోలీసు వాళ్ళు అన్యాయంగా కేసులు పెడుతున్నారని చెప్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే డాక్టర్ ప్రియాంక రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎదురుగా లారీ డ్రైవర్లు రేప్ చేసి ఆమెను పెట్రోల్ పోసి తలగబెట్టారు. మొత్తం భారతదేశం అంతటా లొల్లైందయ్యా ఒకటి. ఇక రెండోది, సైదాబాద్లో గిరిజన పిల్ల మీద ఒకడు డ్రగ్స్ తాగి ఆ పిల్లని రేప్ చేసి చంపేసిండు. ఆడు అప్స్కాండింగ్ ఉండే తర్వాత చచ్చిపోయినాడు. రెండోది అయిందా. మూడోది, ఆదిలాబాదులో ఒక దళిత మహిళపై రేప్ చేసి చంపేసిర్రు సంఘటన జరిగింది. అప్పుడు ఆ విషయంలో ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కూడా మాట్లాడిండు. ఆయనకి ఇప్పుడు ఇవన్నీ యాదొస్తలేవు. నాలుగోది, ఒక టీఆర్ఎస్ కార్యకర్త విజయ్ రెడ్డి అనే ఒక ఎంఆర్ఓని ఆమె సీటు మీద కూర్చుంది. ఎంఆర్ఓ సీటు మీద వీడు పోయి టీఆర్ఎస్ కార్యకర్త పెట్రోల్ ఆమె మీద పోసి పుల్లగీరిండు. బయటకు వచ్చి వీడి మీద పోసుకొని వీడు పుల్లగీరుకున్నాడు. ఈ విషయము వాని ఫోటోలు టీఆర్ఎస్ కండువా కప్పుకునే ఎమ్మెల్యేల మంత్రులు ఎమ్మడ దిగిన ఫోటోలు తెల్లారి అన్ని పేపర్లలో వచ్చినాయి. ఆ విషయం గురించి ఇప్పుడు మాట్లాడు ప్రవీణ్ భాయ్ సాబ్. విన్నావా? నువ్వు ఆర్డర్ అయిపోయింది, ఈడ మర్డర్ అయింది అని మాట్లాడుతున్నావు. మళ్ళీ ఎంఆర్ఓని సీట్ మీద మీ బీఆర్ఎస్ కార్యకర్తనే చంపిండు కదా, పెట్రోల్ పోసి తలగబెట్టిండు. గా సంగతి చెప్పు. ఇవి సాధ్యమే, సీట్ అన్న కాడ అయితేనే ఉంటుంటాయి, కానీ కావద్దు. దీని గురించి నువ్వు చెప్పినావు, మేము దీని గురించి ఏం చేయాలి చేస్తాం. కానీ మీ ఆయంలో జరిగినా కూడా ఒక పరిను పరిశీలించుకున్నాక